వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కల్చర్ అండ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ టొమాటో పప్పు. వారానికి ఒక్కసారైనా పప్పు చేసుకుంటుంటాం కదా. ఈ టొమాటో పప్పు రుచి మామూలుగా ఉండదండి. ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించే టేస్ట్ ఉంటుంది. ఇలా కాని చేస్తే పర్ఫెక్ట్ టెక్స్చర్ అలాగే టేస్ట్ ఉంటాయి. మరి ఈ టొమాటో పప్పుని రుచికరంగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు ఈవెన్గా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక కప్పు కందిపప్పును అరగంట పాటు నానబెట్టి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో కట్ చేసిన 4 టొమాటో ముక్కలను, కట్ చేసిన పచ్చిమిర్చిని, అలాగే ఒక ఉల్లిపాయను, కాస్త సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా వాటర్లో మునిగేలా ఉండాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. ఈ పప్పు ఉడికేలోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కొంచెం వాటర్లో నానపెట్టుకొని ఈ విధంగా చింతపండు గుజ్జును చేసుకొని పక్కన పెట్టుకోండి. 3 విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా కంప్లీట్గా సెటిల్ అయ్యాక మూత తీసి చూస్తే పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తి సహాయంతో ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా మీడియంగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రుచి చూసుకొని తగినంత సాల్ట్ని అలాగే కారంని అడ్జస్ట్ చేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకొని వేయించుకోండి. తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పప్పుని స్టవ్ మీద పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పోపుని యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా కలుపుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చిటికెడు ఇంగును యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆపేయండి. ఇలా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ టొమాటో పప్పు రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని మన ఛానల్లోని ఆలు 65ని సైడ్ డిష్గా పెట్టుకొని అలాగే 2 అప్పడాలను వడ్డించుకొని ఒక్కో ముద్ద తింటుంటే ఉంటుంది. ఆహా, ఎంత రుచిగా ఉంటుందో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎంత టేస్టీగా ఈ టొమాటో పప్పు వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.